హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాకైతే కొంచెం ఫీవరిష్గా ఉంది. సో నిన్న నైట్ అయితే మా హస్బెండ్ నాకు కొంచెం హెల్ప్ చేశారు. గిన్నెలు అయితే వాష్ చేసి పెట్టారనమాట. నేను మార్నింగ్ లేసేసరికి ఇంకా లేట్ అయిపోయింది, హెల్త్ బాగాలేదు కదా. సో నా ఈ టోటల్ డైలీ వ్లాగ్ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఎక్కువ కుకింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకోకుండా ఓన్లీ పాప వరకే లంచ్ బాక్స్ కోసమని కొంచెం రైస్ పెట్టాను. ఇంకా నా డే అయితే రాగి చెంబులో నుంచి వాటర్తో స్టార్ట్ చేశాను అనమాట. నాకు ముందు రోజు నైటే అర్థమైపోయింది హెల్త్ కొంచెం ఏదో తేడాగా ఉంది, రేపు మార్నింగ్ లేవనని చెప్పేసి. అందుకే నైటే కర్రీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా డిషెస్ అయితే అన్నీ దేని ప్లేస్లో అది పెట్టేసుకున్నాను. కొంచెం స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకొని, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసుకోవాలి కదా. కర్రీ అయితే ఆల్రెడీ ఉంది. సో ఇంకా మిగతా బ్రేక్ఫాస్ట్ ప్రాసెస్ కోసమని స్టవ్ దగ్గర కొంచెం క్లీనింగ్ చేసుకుంటున్నాను. వింటర్ సీజన్లో కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే కర్రీస్ నైట్ చేసుకొని పెట్టుకుంటే లంచ్ బాక్సెస్కి ఏం హడావిడి ఉండదు. అంటే కొంతమంది అంటారు ఎప్పుడప్పుడు ఫ్రెష్గా పెట్టాలి అది ఇది అంటారు కదా. బట్ ఇంకా మనకి కుదరినప్పుడు ఏం చేస్తాము, అలాంటివి కొన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాలన్నమాట. కొంచెం నార్మల్ టెంపరేచర్కి వస్తుంది మనం లంచ్ బాక్స్లో పెట్టేటప్పటికి. సో మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా ఇవన్నీ తప్పవు. కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఇంకా స్నాక్స్కి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకుంటానమాట ఫ్రిడ్జ్లో నుంచి. ఏవైతే బాక్స్లోకి పెట్టాలి అనుకుంటానో అవన్నీ దగ్గరలో పెట్టుకుంటాను, బికాజ్ ఏది మర్చిపోకుండా ఉండడం కోసం అనమాట. నిన్న చేసిన జ్యూస్లో కొంచెం అయితే మిగిలిపోయింది. సో అది నెక్స్ట్ డే ఈరోజు తాగుదామని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం చేదుగా వచ్చింది, బట్ ఇంట్లో ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకుందే కాబట్టి లైట్గా చేదు వచ్చినా పర్లేదు, బాగుంది. కావాలంటే కొంచెం హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు అందులో. ఇంకా మా హస్బెండ్ కోసం టీ కోసం అని గ్లాస్లో పాలు కూడా తీసుకున్నా. ఇంకా అప్పటికైతే రైస్ అయింది. సో ఇంకా అదే స్టవ్ పైన కొన్ని మార్నింగ్ జీరా వాటర్ కూడా తాగుతాను నేను. సో ఆ జీరా వాటర్ కోసం వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని పెట్టేస్తే అది బాయిల్ అయ్యేసరికి మంచి ఫ్లేవర్ అనేది వాటర్లోకి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ జీలకర్ర వాటర్ తీసుకోవడం చాలా మంచిది, మెయిన్గా అమ్మాయిలకి. బికాజ్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ఇలాంటివి ఏవున్నా ఇది క్యూర్ చేస్తుంది అనమాట. చాలా చాలా మంచిది. అండ్ మెన్స్ట్రల్ సైకిల్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఇంకా ఆడవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో అవి ఏవి కూడా ఉండకుండా ఉంటాయన్నమాట. అలాంటి దానికోసం ఇది జీలకర్ర వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా వెయిట్ లాస్కి కూడా ఫీవర్ ఉందా ఉపయోగపడుతుంది. మీన్వైల్ ఇంకా అది కూల్ అవుతుందని పక్కన పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను మా పాపకి. అండ్ మీకు తెలిసిందే నేను లంచ్ బాక్స్ ఎలా పెడతాను, ఖచ్చితంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా చూస్తానన్నమాట. కర్రీ అయితే ఇంకా లేడీస్ ఫింగర్ కలిపి పెట్టేశాను. దాని పక్కనే సలాడ్ కూడా పెట్టాను. సలాడ్ ఇన్ ద సెన్స్ జస్ట్ కుకుంబర్ అండ్ క్యారెట్ కట్ చేసి పెడతాను. ఫ్రూట్స్ అయితే ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి బాక్స్కి అయితే పెట్టేశాను. కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లంచ్లో స్నాక్స్లో ఇంక్లూడ్ చేస్తే పిల్లలకి హెవీ అవ్వకుండా వాళ్ళు లైట్గా ఉంటారు. స్టమక్ అనేది వాళ్ళకి లైట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం న్యూట్రిషనల్ ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి స్టమక్ ఫుల్గా కూడా ఉంటుంది, ఆకలి అనిపించదు. అండ్ హెల్త్కి కూడా మంచిది. మెయిన్గా మనం చూడాల్సింది పిల్లలకి హెల్త్ వైజ్ ఏది మంచిది అని. అండ్ స్కూల్ టైం అయితే అయిపోయింది. నేను మా పాప దిగిపోయాము. మా బావని వీడియో తీయమన్నాను అనమాట. ఒక చిన్న క్లిప్ తీయమని చెప్పాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంటే పని కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతాను. బికాజ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది కాబట్టి పెద్దగా పని ఏమి ఉండదు.
ఇంకా ఇంట్లో మా బావ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. దానికోసం నేను చపాతీ అండ్ ఎగ్ రోల్ ట్రై చేద్దాం అనుకున్నాను. బికాజ్ నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. రీసెంట్గా డీమార్ట్లో తెచ్చుకున్న చపాతీ ప్యాకెట్ ఉంటే అందులో నుంచి చపాతీస్ ఇంకా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. చపాతీని అటు ఇటు కాల్చుకొని పక్కన పెట్టేసి ప్యాన్ పైన ఆమ్లెట్ వేసి దానిపైన చపాతీ వేసి ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఇంకా చపాతీ పైనే ఆమ్లెట్ లాగా వేసి చేశాను నేనైతే. ఇది చపాతీతో పాటు ఎగ్ ఇంక్లూడ్ చేసి బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే మంచి ప్రోటీన్ అయితే వెళ్తుంది బాడీకి. బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా నచ్చింది నాకు. అండ్ ఎలా ఉంటుందో అనుకున్నాను, ఫస్ట్ టైం కదా ట్రై చేయడం. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఏం లేదు, ఆమ్లెట్ లోపల మలిచిపెట్టుకొని తిన్నట్టు ఉంది. బట్ వేడివేడిగా తింటుంటే ఆ టేస్ట్ కొంచెం బాగుందన్నమాట చపాతీతో. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే ఇంకా ప్రతిసారి ఇలాగే తినాలనిపించింది నాకైతే. మీరైతే ట్రై చేసి చూడండి. మార్నింగ్ టైంలో మనం ఎప్పుడైనా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎగ్స్ అందులో మంచి రోల్ ప్లే చేస్తుంది కదా ఎగ్ అనేది ప్రోటీన్ కోసం. సో పనీర్ కానీ ఎగ్ కానీ ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ పిల్లలకి కూడా మార్నింగ్ టైంలో ఇలాంటివి ఇస్తే వాళ్ళకి స్టమక్ ఫుల్గా ఉంటుంది, మంచిగా తింటారు, హెల్తీ కూడా. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్కి మన హెల్త్ వైజ్ చూసుకోవడమే అన్నింటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనం అన్నీ ఏదో సంపాదించాలి అని ఏం చూసుకోకుండా మన హెల్త్ని కాపాడుకోవడం మెయిన్ ప్రయారిటీగా పెట్టుకుంటే అది మనకి లాంగ్ టర్మ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా హెల్తీ ఫుడ్స్ తినడం అండ్ పిల్లలకి హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయడం. బికాస్ కొన్ని రోజుల తర్వాత, అంటే వాళ్ళకి జ్ఞానం వచ్చిన తర్వాత, వాళ్ళు సొంతగా బయట వెళ్ళి తినేంత వాళ్ళు అయిన తర్వాత మనం ఎలాగో ఆపలేము. సో ఇప్పటి నుంచి మన చేతిలో ఉన్నంత వరకు మనం హెల్తీగా అలవాటు చేస్తే వాళ్ళకి తర్వాత కూడా హెల్తీగా తినాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తే అది ఎక్కువగా తినాలనిపిస్తుంది వాళ్ళకి. డైలీ పిల్లలకి మార్నింగ్ పాలు మాత్రం తగ్గించాలని చెప్పారు డాక్టర్. సో నేను దానికోసం అయితే ట్రై చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నా జీరా వాటర్ కూడా కొంచెం కూల్ అయిపోయింది. సో అందులో హనీ మిక్స్ చేసుకుని తాగేస్తానమాట. బికాజ్ ప్లెయిన్గా జీరా వాటర్ ఒక్కటే తాగాలి అంటే ఏదో కొంచెం తాగలేని టేస్ట్ అనేది వస్తుంది నాకైతే. కొంతమంది తాగుతారేమో తెలీదు, బట్ నాకైతే ఆ టేస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. నా వల్ల కాలేదు తాగడం. ఇంకా సో నేను అప్పటి నుంచి హనీ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాము అని అంటే 100% మనం హెల్తీగానే ఉంటున్నాము, హెల్తీగా తింటున్నాము అని అయితే కాదు. బట్ హెల్తీ తినడానికి ట్రై చేయాలి, అన్హెల్తీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా కొన్ని కుదరని టైంలో మనం ఏం చేయలేము, బట్ మన వంతు ప్రయత్నం అయితే మనం చేయాలనేదే నేను పెట్టుకున్న రూల్ అనమాట. మనం ట్రై చేయడం ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు ట్రై చేస్తే ఇంకో 1 or 2 years లేదంటే ఒక 4-5 years వరకైనా మనకి హెల్తీగా ఉండడం 90% అన్న అలవాటు అయిపోతుంది. సో అందుకే ఇప్పటి నుంచి ట్రై చేయండి. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. పనిలో పని నేను కూడా తినేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇద్దరికి పెట్టేశాను బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇంక్లూడ్ చేయడం చాలా హెల్తీ. బికాజ్ రోజంతా వాళ్ళు ఆఫీస్లో ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కూర్చొనే ఉంటారు, ఏ యాక్టివిటీ అట్లా ఉండదు. సో ఇలాంటి లైట్ ఫుడ్స్ అయితే పెట్టడం చాలా మంచిది. ఇంకా మా బావ కూడా ఆఫీస్కి వెళ్ళగానే ఇంట్లో ఉన్న పనులైతే కొంచెం చేసేసుకున్నాను. మాకు ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఎంత ఎక్కువగా ఉంటుందో చల్ల గాలి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత తొందరగా అటు పని చేసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతాం అనమాట. ఇంట్లో ఇంకా ఆఫీస్కి హస్బెండ్ వెళ్ళగానే
పిల్లలు కూడా పాప కూడా స్కూల్కి వెళ్ళగానే మంచిగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. బట్ ఇలాంటి చిన్న చిన్న పనులతో టైం అంతా గడిచిపోతుంది. దట్ టు ఇంకొక చిన్న పాప ఇంట్లో ఉందంటే ఇంకా కథమే, అసలు టైమే ఉండదు. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం స్మూతీ కోసం అని డేట్స్ అయితే సోక్ చేసుకుంటున్నాను. డేట్స్ ఆల్మండ్స్ అయితే సోక్ చేద్దాం అనుకున్నాను, ఓట్స్ స్మూతీ చేద్దామని. ఈవినింగ్ టైంలో ఓట్స్ స్మూతీ కానీ లేదంటే జ్యూసెస్ కానీ ఇలాంటివి తీసుకుంటే స్టమక్కి చాలా హాయిగా ఉంటుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. ఇంకా నైట్ అన్నం స్కిప్ చేసేసి ఇలాంటివి ట్రై చేయాలన్నమాట. సో దానికోసం నేను డేట్స్ను బాదం ఇంకా ఓట్స్ మిక్చర్ అయితే సోక్ చేస్తున్నాను. నేను ఓట్స్ మిక్చర్ ముందే చేసి పెట్టుకున్నాను, అందులో అన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అప్పటికప్పుడు కూడా రాట్స్తో చేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం అలా రోస్ట్ చేసిన ఓట్స్ అంటేనే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. అందులో ఇంకా నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. అది ఫస్టే రోస్ట్ చేసుకొని నేను బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే ఇది సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈవినింగ్ టైంలో ఒకసారి స్మూతీ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. నా కోసం రైస్ పెట్టుకున్నాను. లంచ్ టైంలో ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. నాకైతే ఇంకా 2 to 3 కూరలు అట్లా వండడం అయితే కుదరదు. ఉన్న కర్రీనే ఎక్కువ అమౌంట్లో తీసుకుంటాను అనమాట. అంటే డైలీ 2 to 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి అని చెప్తారు కదా, బట్ నాకైతే కుదరదు. కుదరినప్పుడు ఏం చేస్తాము, ఇంకా కుక్ చేసిన అదే సింగిల్ కర్రీనే ఎక్కువ అమౌంట్లో తీసుకుంటే బెటర్ కదా. ఇంకా కర్డ్ అయితే నేను కంపల్సరీ తీసుకుంటాను ఆఫ్టర్నూన్ టైంలో. కర్డ్ తీసుకోవడం హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్, దట్ టు లేడీస్కి. హెల్తీ లైఫ్ స్టైల్లో భాగంగా మనం రైస్ అయితే జస్ట్ ఒకటేసారి తినడం బెటర్. ఆ తిన్న ఒక్కసారి కూడా మనకి దేంతో తినాలనిపిస్తే అంటే అందులో రెస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టుకోవద్దు. మనకి ఇష్టం వచ్చిన కర్రీతో తినొచ్చు, కర్డ్తో తినొచ్చు. ఇంకా బట్ కొంచెం అమౌంట్ అయితే చూసుకొని తినాలన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే స్మూతీ రెడీ చేసుకుంటున్నాను. నేను డేట్స్లో సీడ్స్ తీయడం మర్చిపోయాను. ఈవినింగ్ అయితే ఇంకా తీసాను, అది సోక్ అయిన తర్వాత. స్మూతీలో మనకి నచ్చిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బనానా యాడ్ చేస్తున్నాను. నా దగ్గర కొంచెం దాల్చిన పౌడర్ అండ్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కూడా ఉంది, ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను అనమాట. సో అది కూడా యాడ్ చేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి, అందుకే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇందులో పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్తో కూడా సోక్ చేసుకోవచ్చు. ఓట్స్ స్మూతీ కూడా చాలా టమ్మీకి సూతింగ్గా ఉంటుంది. నైట్ అయితే మంచిగా నిద్ర పడుతుంది. మార్నింగ్ కూడా తీసుకోవచ్చు ఇది. ఇందులో ఇంకా మనకు కావాలంటే ఇష్టమైన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ రెసిపీస్ అయితే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే బాగున్నాయి. నాకు ముందు అలవాటు లేదు, బట్ ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాను. చాలా నచ్చుతున్నాయి. అందులో చియా సీడ్స్ కూడా యాడ్ చేశాను. అండ్ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే హెల్తీగా ఉండాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ ఇలాంటి రెసిపీస్ అనేవి చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.